Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి ఒక స్టాండర్డ్ జీకే అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ స్టాండర్డ్ జీకే అయినా ఇది లేటెస్ట్గా జరిగినటువంటి జీకేలో లేటెస్ట్గా జరిగినటువంటి అంశాలలో కూడా ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకోసమని ఈ టాపిక్ని మనం ఎంచుకున్నాం. మోర్ ఓవర్ స్టాండర్డ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క అంశాన్ని డిఎస్సి ఎగ్జామ్స్ లోపు గన్ షాట్గా ఈ టాపిక్లోంచి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం. దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అదేమిటంటే భారతదేశంలో సమాచార రంగము అనేది ఒకటి కీలకంగా ఉంది. సమాచార రంగం, ఈ సమాచార రంగంలో మనకి పోస్టల్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యవస్థ. ఆ పోస్టల్ వ్యవస్థకి సంబంధించినటువంటి దానిలో చాలా పోస్టల్ బట్వాడా సేవలని వేగవంతం చేయడం కోసం భారత పోస్టల్ వ్యవస్థలో పిన్ కోడ్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ పిన్ కోడ్ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సమాచార రంగంలో పిన్ కోడ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రశ్నలు గతంలో వచ్చాయి. ఇప్పుడు కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ డిఎస్సి అయినా ఏపీ డిఎస్సికి అయినా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. పిన్ కోడ్ వ్యవస్థ, పిన్ కోడ్ సిస్టమ్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఇది అబ్రివేషన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పోస్టల్ ఇండెక్స్ నంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ పోస్టల్ ఇండెక్స్ నంబర్ని భారతీయ తపాలా రంగంలో లేదా ఇండియన్ పోస్టల్ సిస్టంలో ఎప్పుడు దీన్ని ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, దేశంలో పిన్ కోడ్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ పిన్ కోడ్ వ్యవస్థను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి ఎవరు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశంలో ఈ పిన్ కోడ్ వ్యవస్థని ఆగస్టు 15, 1972లో ఈ పిన్ కోడ్ వ్యవస్థని భారత తపాలా వ్యవస్థ ప్రారంభించింది. ఈ పిన్ కోడ్ సిస్టమ్ కి సంబంధించి 2022 ఆగస్టు 15 నాటికి ఈ పిన్ కోడ్ వ్యవస్థకి 50 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. 50 సంవత్సరాల ఉత్సవాన్ని 2022 ఆగస్టు 15న నిర్వహించడం జరిగింది. దీన్నే మనం స్వర్ణోత్సవాలు, దిస్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. అయితే ఈ పిన్ కోడ్ అనేటువంటి ఈ వ్యవస్థని తీసుకురావడంలో 1963లో మనకి అమెరికా అనేటువంటి దేశంలో జిప్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చారు. జిప్ కోడ్ సిస్టమ్ అంటారు, ZIP. జిప్ కోడ్ అంటే జోన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. అమెరికాలో 1963లో తీసుకొచ్చిన ఆ జిప్ విధానాన్ని బేస్ చేసుకొని భారతదేశంలో ఈ పిన్ కోడ్ వ్యవస్థని పోస్టల్ వ్యవస్థలో తీసుకొచ్చారు. ఈ పిన్ కోడ్ వ్యవస్థని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్. శ్రీరామ్ బికాజీ వాలాంకర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు డిఎస్సి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. శ్రీరామ్ బికాజీ వాలాంకర్ చాలా ఇంపార్టెంట్ ఇది.
ఈ వ్యక్తి పేరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భారత పోస్టల్ వ్యవస్థలో పిన్ కోడ్ వ్యవస్థని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీరామ్ బికాజీ వాలంకర్. అప్పుడు ఆయన ఈ పిన్ కోడ్ వ్యవస్థ 1972లో తీసుకొచ్చినప్పుడు ఆయన పొజిషన్ ఏమిటి అంటే అడిషనల్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ బోర్డ్. భారత తపాలా వ్యవస్థలో ఆయన సీనియర్ మెంబర్ గా ఉన్నారు. అలాగే టెలిగ్రాఫ్ బోర్డ్ లో ఒక మెంబర్ గా కూడా ఉన్నారు. అయితే ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోస్ట్ ఏమిటంటే కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖలో భాగంగా ఈయన అడిషనల్ సెక్రటరీగా, అడిషనల్ అదనపు కార్యదర్శిగా ఆయన వ్యవహరించడం జరుగుతుంది పిన్ కోడ్ వ్యవస్థ వచ్చే సమయానికి. అయితే ఈ పిన్ కోడ్ వ్యవస్థను తీసుకురావడంలో కీలక పాత్ర ఏమిటంటే, ఎందుకు పిన్ కోడ్ వ్యవస్థను తీసుకొచ్చారంటే భారతదేశం అనేది సుదీర్ఘమైనటువంటి దేశం, ఎక్కువ గ్రామాలు కలిగినటువంటి దేశం, అలాగే నగరంలోనే రకరకాలైనటువంటి ప్రాంతాలు కలిగినటువంటి దేశం. నగరాలలో అయితే రకరకాల ప్రాంతాలు, గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ గ్రామాలకి, నగరాలలో ఉన్న ప్రాంతాలకి కొన్ని సిమిలర్ నేమ్స్ ఉంటాయి, ఒకే రకమైన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా, ఊరు పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఉత్తరాల బట్వాడాని తొందరగా చేయడం కోసం ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ని తీసుకురావడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం ఇది. అయితే భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ పోస్టల్ వ్యవస్థలో మొట్టమొదటగా భారతదేశంలో 23,344 పోస్ట్ ఆఫీసెస్ ప్రారంభంలో ఉండేవి. అవి ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకి మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడైతే ప్రపంచంలో అతి పెద్ద పోస్టల్ నెట్వర్క్ కలిగి ఉన్న దేశం భారతదేశం. 1,55,000కు పైగా పోస్ట్ ఆఫీసెస్ కలిగి ఉన్నటువంటి దేశం మనది. అయితే ఈ పిన్ కోడ్ నెంబర్ లో మొత్తం మనకి 6 అంకెలు ఉంటాయి. ఈ పిన్ కోడ్ నెంబర్ లో మొత్తం మనకి 6 అంకెలు ఉంటాయి. ఈ 6 అంకెల్ని ఉదాహరణకి మనం చూసారు కదండి, 6 అంకెలు. ఈ 6 అంకెల పిన్ కోడ్ నెంబర్ కి సంబంధించి క్లియర్ కట్ గా దీనికి సంబంధించి దేన్ని తెలియజేస్తుంది అన్నది కూడా మనం చూద్దాం. 532122 అనేటువంటి ఒక పిన్ కోడ్ ని నేను ఇక్కడ రాశాను. అది మా సొంత ఊరులండి. అయితే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ కు వెళ్ళేటప్పుడు, లెఫ్ట్ టు రైట్ ఇలా వెళ్ళినప్పుడు ఈ పిన్ కోడ్ లో ఈ డిజిట్స్ దేన్ని తెలియజేస్తాయి అన్నదాన్ని ఒక్కసారి మనం చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ డిజిట్ అనేది ఇది పోస్టల్ కి సంబంధించినటువంటి జోన్, లేదా దాన్ని పోస్టల్ రీజియన్ అని పిలుస్తారు. పోస్టల్ రీజియన్. ఈ పోస్టల్ రీజియన్ అనేది మనము సింపుల్ గా భారతదేశాన్ని ఉత్తర జోను, దానికి వ్యతిరేకంగా ఉన్నది దక్షిణ జోను, ఇటువైపు ఉన్నది తూర్పు జోను, ఇటువైపు ఉన్నది పశ్చిమ జోను అనుకుందాం. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ జోన్స్. అయితే దీన్ని మనం ఒక మ్యాప్ లాగా వేసుకుంటే ఉత్తర జోన్ ఏదైతే ఉన్నాయో, ఉత్తరం వైపు, దేశంలో ఉత్తరం వైపు ఏవైతే ఉన్నాయో ఆ జోన్స్ పిన్ కోడ్ నెంబరు 1 లేదా 2తో స్టార్ట్ అవుతాయి. అలాగే ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకోవాలి, మనం ఇలా తీసుకోవాలి. తర్వాత పశ్చిమంకి వచ్చేటప్పటికి పశ్చిమం వైపు ఉన్న రాష్ట్రాలన్నీ కూడా 3 లేదా 4 పిన్ కోడ్ నెంబర్లతో స్టార్ట్ అవుతాయి. అలాగే మరలా ఇదే డైరెక్షన్ లో తీసుకుంటే 5, 6 నెంబర్లు దక్షిణ జోన్ వైపు ఉంటాయి. మనది దక్షిణ భారతదేశం కాబట్టి 5తో స్టార్ట్ అవుతుంది నెంబర్, చూసుకోవచ్చు. అలాగే 7, 8 జోన్లు తూర్పు వైపు ఉన్నవి ఈశాన్య రాష్ట్రాలు 7, 8 జోన్లకి వస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పవలసిన పాయింట్ ఏమిటంటే భారతదేశంలో పిన్ కోడ్ జోన్లు 8, అలాగే 9వ జోన్ కూడా ఉంది. ఆ 9వ జోను ఆర్మ్డ్ పోస్టల్ సర్వీసెస్, అంటే డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించినటువంటి ఒక
కీలకమైనటువంటి జోన్ ఉంది. అది 9వ జోన్. ఓవరాల్ గా దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకైతే 8 జోన్లు, ఆర్మీ పర్సనాలిటీస్ కి 1 జోన్ ఉంది. మొత్తం 9 జోన్లు ఉన్నాయి. 8+1 జోన్స్. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 8+1 జోన్లు, దేశం మొత్తం పిన్ కోడ్ జోన్స్ ఉన్నాయి. జోన్ అంటే ఏ నెంబర్ తో స్టార్ట్ అయితే అది జోన్ అవుతుంది. రెండో నెంబర్ వచ్చేటప్పటికి సబ్ రీజియన్, అది ఒక స్టేట్ ని తెలియజేస్తుంది. అలాగే మూడో నెంబర్ వచ్చేటప్పటికి జిల్లాని తెలియజేస్తుంది. చివరిలో ఉన్న ఈ 3 నెంబర్లు వచ్చేటప్పటికి డెలివరీ చేయాల్సినటువంటి ఒక పోస్ట్ ఆఫీస్ కోడ్. అది పోస్ట్ ఆఫీస్ కోడ్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం. పిన్ కోడ్ జోన్స్ లో ఉన్నటువంటి రాష్ట్రాలను తీసుకుంటే జోన్ 1 లో చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఉంటాయి. జోన్ 2 లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉంటాయి. జోన్ 3 లో చాలా కీలకమైనటువంటి అంశం రాజస్థాన్, గుజరాత్, అలాగే డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ఉంటాయి. 4వ జోన్ లో ఛత్తీస్గఢ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉంటాయి. 5వ జోన్ లో ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉంటాయి. 6వ జోన్ లో పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు రాష్ట్రాలు ఉంటాయి. 7వ జోన్ లో పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, అలాగే ఇతర అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులతో కలిసి అన్ని ఈశాన్య రాష్ట్రాలు 7వ జోన్ లో ఉంటాయి. బీహారు, జార్ఖండ్ 8వ జోన్ లో ఉంటాయి. మిగతా అన్ని ఆర్ముడ్ సర్వీసెస్ కి సంబంధించినవి 9వ జోన్ లో ఉంటాయి. అయితే భారతదేశంలో ఈ పోస్టల్ వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అనేటువంటి దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1766వ సంవత్సరంలో భారతదేశంలో ఈ పోస్టల్ వ్యవస్థ తొలిసారిగా పరిచయం అవడం జరిగింది. అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఒక రెగ్యులర్ పోస్టల్ సిస్టమ్ ని 1766లో భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. అయితే వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఈస్ట్ ఇండియా కంపెనీలో భాగంగా పోస్టల్ సర్వీస్ ని భారతదేశంలో 1774లో ప్రారంభించడం జరిగింది. అలాగే భారతదేశంలో మొట్టమొదటగా దీన్ని కంపెనీ మెయిల్ అనే పేరుతో ఈ పోస్టల్ వ్యవస్థని ప్రారంభించారు. అలాగే భారతదేశంలో పోస్టల్ వ్యవస్థని రెగ్యులరైజ్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. ఆ చట్టం పేరు ఏమిటంటే ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1854. 1854 భారత పోస్ట్ ఆఫీసుల చట్టంని లార్డ్ డల్హౌసీ టైంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారము భారతదేశంలో మొట్టమొదటగా పోస్ట్ ఆఫీసు 1 అక్టోబర్ 1854లో ప్రారంభించబడినట్టు లెక్క. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. దాన్ని మనం డాక్ భవన్ అని పిలుస్తారు. దేశం మొత్తం మీద 23 పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మన పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని హైలైట్స్ ని, రికార్డ్స్ ని చూస్తే ప్రపంచంలో ఎత్తైన పోస్ట్ ఆఫీసు హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కింలో ఉంది. అది కూడా భారతదేశంలోనే. హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కింలో ప్రపంచంలోనే అతి ఎత్తైన పోస్ట్ ఆఫీస్ ఉంది. 14,567 అడుగుల ఎత్తులో ఈ పోస్ట్ ఆఫీసు నెలకొల్పబడింది హిక్కిం. అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విమానాల ద్వారా ఉత్తరాల్ని తీసుకెళ్లినటువంటి సంఘటన భారతదేశంలోనే జరిగింది. అది 18 ఫిబ్రవరి 1911లో జరిగింది. 18 ఫిబ్రవరి 1911లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ మెయిల్ సర్వీస్ ని భారతదేశంలో ప్రారంభించారు. ఆ విమానం యొక్క పైలట్ హెన్రీ పికెట్.
ఈయన ఒక ఫ్రెంచ్ పైలట్. ఇది అలహాబాద్ నుంచి నైనిటాల్ మధ్య 15 కేజీల బరువు ఉన్న ఒక మెయిల్ ని మోసుకెళ్లడం జరిగింది. 18 కిలోమీటర్ల దూరం అలహాబాద్ నుంచి నైనిటాల్ మధ్య. అలాగే భారతదేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే నీటిపై తేలియాడే పోస్ట్ ఆఫీస్ ని దాల్ సరస్సులో శ్రీనగర్ లో ప్రారంభించడం జరిగింది 2011లో. మన భారత పోస్ట్ ఆఫీస్ యొక్క ఇతివృత్తం ఏమిటంటే సర్వీస్ బిఫోర్ హెల్ప్ అనే ఇతివృత్తంతో పనిచేస్తుంది. అలాగే భారతదేశంలోనే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ గా దాన్ని మనం చెప్పుకోవచ్చు. దాని పేరు సింధుడాక్. సింధుడాక్ అనేది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ గా పేరుగాంచింది. ఇది పాకిస్తాన్ లోని సింధ్ అనే ప్రాంతంలో 1852 జూలైలో బాట్లీ ఫ్రియరీ అనేటువంటి ఒక వ్యక్తి రిలీజ్ చేశారు. అందుకే వాటిని సింధ్ డాక్స్ అని పిలుస్తారు. అలాగే ప్రాజెక్ట్ ఆరోని కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ని అప్గ్రేడ్ చేయడం కోసము తీసుకురావడం జరిగింది. దాని పేరు ప్రాజెక్ట్ ఆరో. అలాగే మొట్టమొదటి ఫిలాటెలిక్ సొసైటీ అంటే స్టాంపుల కలెక్షన్ ని ఫిలాటెలీ అంటారు. దాన్ని కలకత్తాలో 6 మార్చ్ 1897లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2013లో ఎలక్ట్రానిక్ ఇండియా పోస్టల్ ఆర్డర్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మార్చి 31, 1774లో కలకత్తాలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడం జరిగింది. అలాగే 1873లో మొట్టమొదటిసారిగా ఎన్వెలప్ కవర్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ లో లాంచ్ చేశారు. 1876లో మొట్టమొదటిసారిగా యూపీయూలో భారత పోస్టల్ వ్యవస్థ సభ్యత్వం పొందింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ లో ఇండియా పోస్టు 1876లో సభ్యత్వం పొందింది. ఈ యూపీయు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది 1874 అక్టోబర్ 9న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో ఉంది. అందుకే ప్రతి సంవత్సరము అక్టోబర్ 9న ఇంటర్నేషనల్ పోస్టల్ డేగా జరుపుతారు. అలాగే 1879-80లలో పోస్ట్ కార్డులను తీసుకొచ్చారు. 1882లో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. 1884లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ని తీసుకొచ్చారు. 1954లో భారత పోస్ట్ ఆఫీస్ కి 100 సంవత్సరాలు పూర్తయినాయి. 1959లో సర్వీస్ బిఫోర్ హెల్ప్ అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. 1986లో స్పీడ్ పోస్ట్ సర్వీస్ ని ప్రారంభించారు. అలాగే 1994లో ఎక్స్ప్రెస్ పార్సిల్ సర్వీస్ ని తీసుకొచ్చారు. 2003లో మేఘ్దూత్ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారు కంప్యూటరైజ్ చేయడానికి మేఘ్దూత్ సాఫ్ట్వేర్. 2006లో ఈ పేమెంట్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే భారతదేశంలో తొలి టెలిగ్రాఫ్ లైన్ ని 1851లో కలకత్తా నుంచి డైమండ్ హార్బర్ల మధ్య ప్రారంభించారు 1851లో. ఇది 2013 జూలై 15 నుంచి ఈ టెలిగ్రాఫ్ సర్వీసెస్ నిలిపివేయబడ్డాయి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లో రకరకాల ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ లో ఒకటవది మెట్రో ఛానల్. ఈ మెట్రో ఛానల్ కి నీలం రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు. రెండవది రాజధాని ఛానల్. ఈ రాజధాని ఛానల్ కి పసుపు రంగు పోస్ట్ బాక్సులని ఉపయోగిస్తారు. మెట్రో ఛానల్, రాజధాని ఛానల్. అలాగే గ్రీన్ ఛానల్ ఉంటుంది, దానికి గ్రీన్ కలర్ పోస్ట్ బాక్స్ ని వాడతారు. జనరల్ కలర్ గా ఉంటే దానికి రెడ్ కలర్ ని వాడతారు. భారతదేశంలో పెద్ద నగరాలు, మెట్రో నగరాల మధ్య ఉత్తరాల్ని తొందరగా పంపించడం కోసం మెట్రో ఛానల్ ని తీసుకొచ్చారు. రాజధాని నుంచి రాజధానుల మధ్య, దేశ రాజధాని నుంచి రాష్ట్ర రాజధానుల మధ్య ఉత్తరాలు తొందరగా వెళ్ళడం కోసం తీసుకొచ్చింది రాజధాని ఛానల్. దీనికి సంబంధించి పసుపు రంగు పోస్ట్ బాక్సుల్ని వాడతారు. కాబట్టి ఇది చాలా కీలకమైన ఇంపార్టెంట్ అయినటువంటి సమాచారం. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.